కొన్ని స్పెల్లింగ్ తప్పు ఉండొచ్చండి. ఓకే, యా, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. 6 2 సెట్స్ లాగా రాశాను. ఒకటేమో ఏమంటారంటే రాగము, ద్వేషము అంటారు వీటిని. రాగము అంటే ఫస్ట్ 3, ద్వేషము అంటే సెకండ్ 3. ఓకే, రాగము, ద్వేషము, అట్రాక్షన్. మాత్సర్యము, 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 రాగము, ద్వేషము, రాగము, ద్వేషము. ఇది రాగము, అట్రాక్షన్స్. ఇవి రాగము. ఫస్ట్ 3 కాదండి, ఈ ఆ సీక్వెన్స్ వేరేలాగా ఉంది అది. ఓకే, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఓకే, ఇవి రాగము, అట్రాక్షన్స్. ఇవి రిపల్షన్స్, ద్వేషాలు. 3. మాత్సర్యము, మాత్సర్యము. ఓకే, చెప్తాను. ఓకే, రైట్. కామము ఏంటండి? లస్ట్. లస్ట్ అంటే యాక్చువల్ లస్ట్ ఈజ్ మోస్ట్ డిగ్రేడెడ్ ఫామ్ అండి. బట్ యాక్చువల్లీ లైక్ ఫీలింగ్ ఆఫ్ సెన్షువల్ గ్రాటిఫికేషన్, that most degraded form is lust. First, yes, that is first one. Okay, yeah. Labhamu, lobhamu. Okay, lobhamu is greed, attachment with facilities, attachment with physical facilities. Okay, mohamu, attachment with body. మోహము, అటాచ్మెంట్ విత్ బాడీ. ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్లో ఉండే ఏమంటారు ఆవేశం, సెల్ఫ్లో ఆవేశాన్ని చూపిస్తాయి అన్నమాట. ఓకే, సెల్ఫ్లో ఉండే ఆవేశాన్ని చూపిస్తాయి. తర్వాత మదము అంటే నేను గొప్పవాడిని. ఒక్క నిమిషం సార్, మొత్తం కంప్లీట్ చేస్తాను సార్. మదము అంటే నేను గొప్పవాడిని. ఓకే, మాత్సర్యం అంటే వేరేవాడు ఎలా గొప్పవాడు అవుతాడు. ఓకే, క్రోధము అంటే వాడికి ఎన్ని గుండెలు నా ముందుకు రావడానికి. అర్థమైంది కదా? ఆల్ దీస్ ఆర్ ద థింగ్స్. రైట్. మదము అంటే ఏంటి? నేను గొప్పవాడిని. మాత్సర్యం అంటే వేరేవాడు ఎలా గొప్పవాడు అవుతాడు. క్రోధము అంటే వాడికి ఎన్ని గుండెలు నా ముందుకు వస్తున్నాడు. ఓకే, దీస్ క్రోధము, క్రోధము, కోపం. Angry is an expression. These are states inside. Okay, right. So madamu, matsaryamu, krodhamu. Okay, right. Now sir, మీరు ఎవరు అంటారో చెప్పండి. ఇప్పుడు మోహం అంటే అటాచ్మెంట్ విత్ బాడీ అన్నారు, కామం అంటే లస్ట్ అనుకున్నాము. దీనికి దానికి తేడా ఉందంటారా? కామానికి మోహానికి Yeah, this is mohamu means attachment. అంటే ఏమంటారంటే attachment with body. This goes into this one. That goes into that. దీని ద్వారా అక్కడికి వెళ్తే అదే డిగ్రేడ్, మోస్ట్ డిగ్రేడెడ్ ఫామ్ అదేనండి. అంటే ముందే మొదలుపెట్టాం. సెన్షువల్ గ్రాటిఫికేషన్కి లాస్ట్, లాస్ట్ అంటే హైయెస్ట్. ఇప్పుడు ఈ ఆరిట్లో ఇప్పుడు అదే అన్నిటికంటే డిగ్రేడ్. అన్నీ మంచివి కాదు. కంపారిజన్ టు దిస్ దట్ విల్ ఫైనలీ ఇట్ విల్ గో దేర్. అంటే జంతువుకి చాలా దగ్గరగా ఉండేది. ఓకే, నౌ ఇవన్నీ ఓకే మనం అంటే నెగటివ్ సెన్స్లో తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ దేర్. బట్ ఇవన్నిటిని వ్యవస్థకు అటాచ్ చేసాం అనుకోండి, ఆల్ దిస్ విల్ బీ ఇన్ కంట్రోల్. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్, ఈ కామం అనేది లేనిది నెక్స్ట్ బాడీ ఎలా వస్తుంది? రాదు కదా. అవసరమా లేదా? అది ఇప్పుడు అవసరమా? న్యాయంతో కూడుకుంది కావాలి, వ్యవస్థ కావాలి ఇక్కడ, వ్యవస్థ అనేది. ఓకే, రైట్. వ్యవస్థ అనేది అంటే సమాజంలో వ్యవస్థ, దాని గురించి డిస్కస్ చేస్తాను. ఆ పోస్ట్లో అది డిస్కస్ చేస్తాను, డీటెయిల్గా తీసుకుంటాను. వ్యవస్థ అనేది అర్థం అయితే కనుక ఇవన్నీ నియంత్రణలోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ నియంత్రణలోకి వెళ్తాయి. ఎలా? ఓకే, ఇది ఏంటి? దెర్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. ఓకే, సో దెన్ దిస్ గెట్స్ కంట్రోల్డ్.
కంట్రోల్ మీన్స్ వీ అండర్స్టాండ్ ఇట్ అండ్ దెన్ థింగ్స్ విల్ గో ప్రాపర్లీ. లోభము ఏంటి? ప్రాస్పెరిటీ అర్థమైంది అనుకోండి, అప్పుడు లోభము విల్ బీ ఇన్ కంట్రోల్. ఓకే, ఇది ఫోర్స్ కంట్రోల్ కాదు, ఇది ఓకే అండర్స్టాండింగ్ కంట్రోల్. మోహము అని అంటే శరీరం యొక్క ప్రయోజనం అర్థమైంది అనుకోండి. ఒక్కొక్కటి చెప్తున్నాను సార్, 1 by 1. సో మోహము ఉంది కదా, ఓకే. సో శరీరం మనం ఏమంటారు, హ్యూమన్ బీయింగ్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్ అర్థమైంది అనుకోండి, అప్పుడు రిలేషన్షిప్ ఈజ్ దేర్ బిట్వీన్ సెల్ఫ్ టు సెల్ఫ్, నాట్ విత్ బాడీ. ఓకే, అయితే ధనాన్ని ఆర్జించాలంటే తనువు మనసు రెండు కలిస్తేనే ధనాన్ని ఆర్జించవచ్చు. ఓకే, ఆ ధనాన్ని ఎంత ఆర్జించాలి అని అంటే లాభం అర్థం అవ్వాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ కావాలంటే ఇది కావాలి. ఓకే, సో ఇఫ్ వీ అండర్స్టాండ్ దట్ కో ఎగ్జిస్టెన్స్ దెన్ మోహం విల్ బీ అండర్ కంట్రోల్. ఓకే, రూపం వెళ్ళిపోతుంది, ఇంకా దిస్ విల్ గో డిసపియర్. ఓకే, ఇప్పుడు లేకపోతే ఏంటి, సురూపము కురూపము ఉన్నాయి కదా. ఓకే, అన్నీ పూసుకోండి, తెల్లగా అవ్వండి, చాలా ఉన్నాయి కదా. ఇదండి బాడీ, ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఇంకా ఉండవు. అండర్స్టాండింగ్ అంటే ఈ మూడు కనబడతాయి, మూడే వస్తున్నాయి. తర్వాత ఇంకొకటి ఉంది, మదము, క్రోధము, మాత్సర్యము ఉంది కదండి. ఓకే, మదం ఏమన్నాను, నేను గొప్పవాణ్ణి అని. నేను గొప్పవాణ్ణి అంటే ప్రయోజనం ఉండాలి కదా. ఓకే, నేను గొప్పవాణ్ణి అంటే ప్రయోజనం ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందనంటే మదం అనేది కావాలి. ఏంటంటే ఒక్కోసారి వినరు. ఓకే, వినకపోతే ఎలా? ఓకే, రైట్. ప్రాబ్లం ఏంటంటే ఎవరో ఒకరు వచ్చేసి ఈ క్లాస్ చెప్తానంటే వినరు. ఓకే, చెప్పిన తర్వాత మేబీ కంట్రోల్లోకి రావచ్చు. చెప్పే కంటే ముందు ఎవరు చెప్తున్నారు అనేది కావాలి కదా. ఓకే, a person who has studied intermediate and you know it, will you be able to listen from that person? No, CV is required, strong. I have a very strong CV. Okay, heavy weight, right? అక్కడ యూజ్ అవుతుంది, అది అర్థమైంది కదా, అక్కడ యూజ్ అవుతుంది. ఎందుకంటే నో వీ కెన్ లిసన్ ఫ్రమ్ దిస్ పర్సన్. తర్వాత లిసన్ తర్వాత యూ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. కరెక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఎంత పెద్ద సీవీ ఉన్నా సరే నేను చెప్పేది నచ్చట్లేదు అనుకో, అప్పుడు ఏమవుతుంది, విల్ ఇట్ స్టాండ్ ఆర్ ఇట్ విల్ ఫెయిల్. ఓకే, సో ఎక్కడ యూజ్ అయింది, అది ఇప్పుడు యూజ్ అయింది కదా. ఓకే, ఎస్ ఐ నో ఇట్ అనేది మీకు కూడా తెలిసి ఉండాలి. ఓకే, రీజన్ ఏంటంటే టెస్టిమోనియల్స్ ఆర్ దేర్, సో దాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మదం. అర్థమైంది కదా. తర్వాత ఈ మాత్సర్యం అంటే ఏంటి, ఎదుటివాడు ఎలా గొప్పవాడు అవుతుండే. సో నాకు నా లోపల షార్ట్ కమింగ్ అర్థమైంది అనుకోండి, ఎదుటివాడు గొప్పవాడు అయితేనే నాకు లాభం. ఎందుకు, నాకు హెల్ప్ చేస్తాడు. అర్థమైంది కదా, ఇది కూడా వ్యవస్థలోనే భాగం, రైట్. సో యూ నో ఇట్, ఐఎమ్ ఇన్ పెయిన్, ఐ హ్యావ్ ఎ స్టమక్ పెయిన్, బట్ ఐ డోంట్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఐ వాంట్ సంబడి టు టెల్ మీ టు రెడ్యూస్ ఇట్. అప్పుడు ఏంటంటే నాకంటే తక్కువ తెలిసిన వాళ్ళు కావాలా, రోల్ ఉంది కదా. ఓకే, రోల్ ఉంది, సో ఐ వాంట్ టు నో. దెన్ నెక్స్ట్ క్రోధం ఎక్కడ అవసరం ఉంది అని అంటే వెన్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ఏ వే ద అదర్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, రైట్. అండ్ ద అదర్ పర్సన్ ఈజ్ మేబీ టేకింగ్ లైట్లీ. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎలక్ట్రిక్ ప్లగ్లో ఎల్లు పెడతా అంటారు, ఏం చేస్తారు అప్పుడు? 10 సార్లు పెడుతున్నారు, ఏం చేస్తారు? కోప్పడతారు, అది క్రోధం. ఓకే, ఆ క్రోధంలో ద్వేషం లేదు. ఓకే, అదే మీ కొలీగ్తో అనండి, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, దాంట్లో ద్వేషం కనిపించేస్తుంది అక్కడ, రైట్. నో, బికాజ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ టు దెమ్ ఇన్ ఏ నార్మల్ లాంగ్వేజ్ బై యూజింగ్ అదర్ వర్డ్స్. క్రోధం అక్కర్లేదు అక్కడ. ఓకే, క్రోధం ఎక్కడ అవసరం, వేర్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ సఫిషియంట్, యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. ఓకే, అండ్ దట్ టు విత్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ద అదర్ పర్సన్. సో ఇవన్నీ అవసరమే. ఓకే, ఆల్ దీస్ 6. ఓకే, బట్ కంట్రోల్డ్ బై సొసైటీ. కంట్రోల్డ్ బై. అయితే ఇంకోటి ఏంటంటే దేర్ ఈజ్ ఎ ప్రపోజల్ దట్ ఇవన్నీ వదిలేయాలి మనము అనేది. ఓకే, వదిలేయాలి, ఇది వదిలేస్తేనే మోక్షం ఉందండి, ప్రపోజల్ ఉంది కదా, ఇది వదిలేస్తేనే మోక్షం. ఓకే, అవసరం ఉన్నాయా లేవా? కంట్రోల్లో ఉండాలి సార్. ఎక్కడ ఉంటాయి? నియంత్రణలో ఉండాలి. నియంత్రణలో ఉండాలంటే అండర్స్టాండింగ్ కావాలి. వ్యవస్థ అర్థమైతే ఇవన్నీ నియంత్రణలో ఉంటాయి.
వ్యవస్థ అర్థమైతే ఇవన్నీ నియంత్రణలో ఉంటాయి. లేకపోతే లేదు వదిలేయాలి, లైఫ్ అంతా పెట్టండి వదిలేయడానికి. ఏమవుతుంది? కంట్రోల్, కోపాన్ని కంట్రోల్, కోపాన్ని కంట్రోల్, కోపాన్ని కంట్రోల్, ఫైనల్గా ఎక్కడో ఒకటి దగ్గర చూపిస్తుంది అది. ఎస్ సార్. కేవలం నాశనం అయిపోయారని చెప్తాను. అదే ఎవాల్యుయేషన్. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ ఫర్ ఎవాల్యుయేషన్. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ ఫర్ ఎవాల్యుయేషన్. సార్ కావాల్సిన దానికంటే అంటే ఎంత కావాలో అర్థమైందా? ఓకే, ఎంత కావాలో అర్థం అవ్వడానికి సెల్ఫ్ రిఫరెన్స్ తప్ప వేరే దారి లేదు. ఓకే రైట్. ఇప్పుడు మీ పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుందని మీకు తెలియాలా లేకపోతే ఇంకెవరికన్నా తెలియాలా? అంతే కదా. ఈ ఎంత మోతాదని ఎవరు ఫిక్స్ చేయాలి? ఈ ఎంత మోతాదని ఎవరైనా బుక్లో రాయగలుగుతారా? ఓకే, దట్ ఈస్ ద ఇష్యూ. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. All these things are required. If it is not controlled or ఏమంటారు associated with వ్యవస్థ, ఓకే, అప్పుడు ఇవన్నీ దే విల్ గో వైల్డ్. ఓకే, సో ఎన్నో రకాలుగా వర్ణించారు దీన్ని, ఎన్నో రకాలుగా వర్ణన ఉంది దాన్ని. ఇవన్నీ గుర్రాలు అవి ఇవి సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ బట్ అండర్ కంట్రోల్. ఓకే, అండర్ కంట్రోల్, అండ్ దే విల్ బి అండర్ కంట్రోల్ ఇఫ్ యూ అండర్స్టాండ్ వ్యవస్థ. ఓకే, so yeah, we'll take a break, lunch break, and reassemble at 2 o'clock.